ఆ ముసలి తండ్రి ఆ బిడ్డ కోసం ఆ మేడపై నుంచి చూస్తా ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడు. ఆ మేడపై నుంచి కొడుకు ఆ సందు చివరి ఎక్కడో పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చోడికి లాగా జుట్టంతా పెంచేసుకొని అనామకుడైన బిడ్డగా వస్తా ఉంటుంటే ఆ మేడపై నుంచి చూసి తండ్రి పరిగెట్టుకుంటా, ముసలి తండ్రి ఎక్కడ పడిపోతున్నాడో, కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడో లేదో కూడా అవన్నీ విడిచిపెట్టి ఆ తండ్రి ఆ కొడుకు కోసం ఏ రీతిగా పరిగెట్టుకుంటా వచ్చేసాడో, నువ్వు మోకరించి తండ్రి అని పిలవక ముందే దేవుని యొక్క సన్నిధి నీ ముందు మెండుగా ఉంటది. నువ్వు చేయాల్సింది ఒకటే ఏంటంటే ఆయన వైపు తిరిగి తండ్రి అని పిలవటం మాత్రమే. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను, ఆయన పాపం చేశానని చెప్తున్నాడు. తండ్రి అవన్నీ వింటున్నాడా? నోనో. ఏం నానా నీ జుట్టు పెరిగిపోయిందా? అయ్యో ఉంగరం పోయిందా? పోతే పోయిందిలే. అయ్యో బట్టలు ఏంటి నానా ఇలా ఉన్నాయి? చిచి ఈ బట్టలు తీసేసే, ఈ మురికి వస్త్రాలని తీసేసే. ఇదిగో నేను నీకు రాజ వస్త్రాలని నేను నీకు ధరింపచేస్తున్నా. ఇదిగో నీకు హానర్ కి రిలేటెడ్ ఉంగరం పెడుతున్నా. నానా నేను ఈ తప్పు చేశా. నానా వద్దు. మనుషులు మనల్ని లెక్క అడుగుతారు, కానీ తండ్రి నువ్వు ఏమి చేసావో కూడా అడగడు. నువ్వు చేసావో చెయ్యలేదో మనుషులకి కావాలి, కానీ తండ్రికి అవసరంలా. ఎందుకో తెలుసా? నా రక్తములో పుట్టిన బిడ్డ ఈ బిడ్డ. నేను ఎంత పవిత్రుడినో నా బిడ్డ కూడా అంత పవిత్రుడు. లోకం అంతా తప్పు చేసినా సరే, తప్పు అన్నా సరే, నా బిడ్డ నా దృష్టిలో ఎప్పుడు నిజాయితీ పరుడే.